నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో స్నాక్ రెసిపీ జొన్న పిండి మురుకులు తయారీ విధానం చూద్దాం. ముందుగా జొన్న పిండి మురుకులు తయారు చేయడానికి అర గ్లాస్ అటుకులు గిన్నెలో వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడగాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా తీసివేసి అటుకులు జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. తర్వాత 1 గ్లాస్ జొన్న పిండి జల్లించి గిన్నెలో వేస్తున్నాను. 1 గ్లాస్ జొన్న పిండికి అర గ్లాస్ అటుకులు తీసుకోవాలి. జొన్న పిండి గిన్నెలో వేసిన తర్వాత 4 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వాము వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత అర స్పూన్ కంటే తక్కువ జీరా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. రెండు స్పూన్ల ఆయిల్ వేడి చేసి పిండిలో వేసుకోవాలి. ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టుగా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత నానబెట్టుకున్న అటుకులు గ్రైండ్ చేసిన తర్వాత జొన్న పిండిలో వేసి కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేడి చేసి కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మురుకుల పాత్రకి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసిన తర్వాత ఇలాంటి ప్లేట్ని మురుకుల పాత్రలో అమర్చుకోవాలి. తర్వాత పిండిని మురుకుల పాత్రలో సెట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత జొన్న పిండి మురుకులు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పి వేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. తర్వాత మరో వాయి వేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేయించి తీసుకోవాలండి. చూశారు కదా జొన్న పిండి మురుకుల తయారీ విధానం. ఇలా తయారు చేసుకున్న జొన్న పిండి మురుకులు
చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయండి. 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.